ఫార్ములా ఉందో చూసుకోవాలి. m dx plus n dy equals to 0 అలా ఉన్నప్పుడు m n వేరు వేరు తీసుకుంటాం. m ఈక్వల్స్ టు ఇంత, n ఈక్వల్స్ టు ఇంత. ఆ నెక్స్ట్ ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో వాటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కడతాం. మనం ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏం చేసేవాళ్ళము, m అనే దానికి ఏదైతే ఉందో x ప్లస్ డో m బై డో y కలిసి ఏమవుతుంది అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నప్పుడు ఉన్న ప్రతి వేరియబుల్కి డిఫరెన్షియేషన్ చేసేవాళ్ళం, అవునా? బట్ ఇక్కడ ఏంటంటే ఒక్క డోఎం ఒక్కటే మనం తీసుకుంటాం, ఓకేనా? డోఎం ఒక్కటే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై అనే ఈక్వేషన్ ఉందమ్మా, ఓకేనా? ఎక్స్ ప్లస్ వై అనే ఈక్వేషన్ ఉంది. ఏంటి? m ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై లేదా 2x ప్లస్ 2y, ఇది m ఇది n అనుకోండి. దీనికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టినప్పుడు డో m బై డో x ఏమవుద్ది? 2 అవుతుంది, అవునా? ఆ నెక్స్ట్ డో n బై డో x సారీ డో m బై డో y ఏమవుతుంది? 1 అవుతుంది. y కి పార్షియల్ డిఫరెన్షియల్ మనం అవి కడుతుంటాం అంటే x టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరోస్ అయిపోతాయి. 0 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ y, y అనేది డిఫరెన్షియల్ అయిపోతే 1గా మిగిలిపోద్ది. అర్థమైందా? సో ఇలాగా మనకి డో m బై డో y ఏదైతే ఉందో అది 1. నెక్స్ట్ డో n బై డో x ఏదైతే ఉందో అది 1 వస్తుంది. ఇప్పుడు డో m బై డో m ఈక్వల్స్ టు డో n బై డో x రెండు ఈక్వల్ అవుతున్నాయి కనుక ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ టు ఫైండ్ జనరల్ సొల్యూషన్, ఓకేనా? టు ఫైండ్ జనరల్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం, కానీ ఇంటిగ్రేషన్లో m టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అందులో yని కాన్స్టెంట్గా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఏమవ్వాలి? 0 ఏం లేదు కదా. బట్ ఏమవుతుందంటే ఈ y అనేది కాన్స్టెంట్ టర్మ్ కనుక y బయటకు వచ్చేసి అక్కడ 1కి ఇంటిగ్రేషన్ అవుతుంది, ఓకేనా? సో అలాగా ఇంటిగ్రేషన్ xy అవుతుంది, ఓకేనా? సో అలాగా mకి ఇంటిగ్రేషన్. నెక్స్ట్ nకి ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు nలో x టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, దాన్ని కంప్లీట్గా తీసేస్తాం. తీసేసి అంటే దాని అర్థం నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ n ఈక్వల్స్ టు 2y మాత్రమే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అర్థమైందా లేదా? సో వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో రెండాటిని యాడ్ చేయగా మనకి అప్పుడు జనరల్ సొల్యూషన్ వస్తుంది, ఓకేనా? ఇది మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వర్కింగ్ రూల్. ఏంటి? ఫస్ట్ ఏమో ఈక్వేషన్ అనేది m ఇంటూ డి ఆఫ్ ఎక్స్ ప్లస్ n ఇంటూ డి ఆఫ్ వైగా ఫార్మేషన్లో ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డో m బై డో y ఈక్వల్స్ టు డో n బై డో x అనేది ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి మనం చూసుకుంటాం. ఆ తర్వాత థర్డ్ స్టెప్ జనరల్ సొల్యూషన్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ m ప్లేస్లో yని కాన్స్టెంట్గా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ n దగ్గర xని నెగ్లెక్ట్ చేస్తూ ఇంటిగ్రేషన్ పర్ఫామ్ చేస్తాం. అలా పర్ఫామ్ చేయగా వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది మనకి జనరల్ సొల్యూషన్. అర్థమైందా లేదా? నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, వర్కింగ్ రూల్ రాస్తున్నారు కదా.